ఒకప్పుడు చాలా పెద్ద అడవిలో ఒక వేటగాడు జీవించేవాడు. అతని పేరు లూబ్ధకుడు. జీవనోపాధి కోసం వేటాడేవాడు. కాని అతని హృదయం అంత చెడ్డది కాదు. ఒకరోజు సాయంత్రం వేటాడుతూ వేటాడుతూ అతను అడవిలో చాలా లోపలికి వెళ్ళిపోయాడు. మార్గం కనిపించలేదు. చీకటి కమ్ముకుంది. అడవిలో వింత శబ్దాలు, నక్కల అరుపులు, గాలి ఊదే స్వరం. ఈ రాత్రి ఎలా గడుస్తుందో అని వేటగాడు భయపడ్డాడు. అతనికొక పెద్ద మారేడు చెట్టు కనిపించింది. ఇదే సరైన స్థలం అని చెట్టు ఎక్కి కొమ్మపై కూర్చున్నాడు. ఆ రోజు ఒక ప్రత్యేకమైన రాత్రి. అది మహాశివరాత్రి. కాని వేటగాడికది తెలియదు. అతనికి నిద్ర రాలేదు. భయం, ఆకలి, దాహం. తన దగ్గరున్న చిన్న పాత్రలోని నీటిని తాగుతుండగా కొన్ని నీటి చుక్కలు కింద పడిపోయాయి. కింద జంతువులున్నాయేమో అని చెట్టు ఆకులు కోసి కిందకి వదిలాడు. ఇలా రాత్రంతా అతను నిద్రపోలేదు. జాగరమే చేశాడు. కాని అతనికి తెలియని విషయమేమిటంటే ఆ చెట్టు కింద ఒక చిన్న శివలింగముంది. అతను వదిలినవి బిల్వదళాలు. అతను చిందించినవి నీటి చుక్కలు. అతను చేసినది రాత్రంతా జాగారం. ఇవన్నీ మహాశివరాత్రి నాడు చేసే శివపూజలే. ఆకాశం నుండి శివుడు చిరునవ్వుతో చూశాడు. ఇతను తెలియకపోయినా ఎంతో పవిత్రమైన పూజ చేశాడు అన్నాడు. ఉదయమయింది. వేటగాడు సురక్షితంగా ఇంటికి చేరుకున్నాడు. ఆ రాత్రి తన జీవితాన్ని మార్చిందని అతనికి తెలియదు. కొన్ని సంవత్సరాల తర్వాత అతని ప్రాణం ముగిసింది. యమదూతలు వచ్చారు. కాని వెంటనే ప్రకాశించే శివదూతలు కూడా వచ్చారు. ఇతను మహాశివరాత్రి నాడు శివార్చన చేశాడు. ఇతను శివలోకానికి చెందుతాడు అని చెప్పారు. అలా ఒక సాధారణ వేటగాడు కూడా ఒక్క రాత్రి చేసిన అనుకోని పూజ వల్ల శివుని అనుగ్రహం పొందాడు. ఈ కథ మనకు చెప్పేదేమిటంటే చిన్న మంచి పనికి పెద్ద ఫలముంటుంది. మహాశివరాత్రి రాత్రి జాగారం, శివనామస్మరణ ఎంతో పవిత్రం. దేవుడు మన హృదయాన్ని చూసి ఆశీర్వదిస్తాడు. అందుకే మనమందరం కలిసి జపిద్దాం. శివాయ నమః.